నిద్ర మంచిగా పట్టింది. కోళ్ళు వచ్చినట్టున్నాయి కదా, సప్పుడైతుంది. ఇన్ని నూకిత్తులన్నీ ఇద్దాం, తింటాయి. దా 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 దా. అగో ఇంకో పుంజేది కనబడతలేదు. దా 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 దా. చో చో, ఎక్కడి దానివే ఏమో మా ఇంటికి వస్తున్నావు. నిన్ను సాదుకున్నదే ఎత్తలేదా నీకు దానా ఏమో పతాకం మా ఇంటికాడ చస్తావు. చో, నాడు ఇడికెంచి ఇంకోసారి వస్తే నీ కాళ్ళే ఇరుగుతాయి బిడ్డ. అగో మా పుంజోటి కనబడతలేదు. మధ్యాహ్నం ఏడు తిన్నే తిరిగింది, ఎటు వేంద్రో. అడి అడియే దా దా. ఎటు వేందో కోడి ఇంకా అత్తలేదు. అడియే అబ్బర బిడ్డ, మెల్లగా అత్తన్నావు. మంచిగానే అలవాటు తెంగింది కదా కుక్క ఇండ్ల కచ్చుడు. కొంపదీసి కోళ్ళని కూడా తింటుందా ఏంది ఇది? ఏమో గిట్ల అలవాటైంది ఇండ్లకు. ఎవల గండాన పెంచుతారవ్వ మీరు కుక్కలను? ఇట్లా కుక్కలను పెంచుకుంటా మంది ఇంట్లో పొంటే ఒమ్మని ఇడిచిపెడతారా ఏంది? ఏమో మరి నాకు అర్థమైతలేదు కానీ ఎవల గండాన వేస్తారో మరి కుక్కలను. నా కోడి నా ఇంటికి రాకపోలే గప్పుడు చెప్తా. మనుషులు గట్లనే పాడారు, కుక్కలు గట్లనే పాడైనాయి మందింట్లో పొండి తిరుక్కుంటా. ఏంది ఓ పోసావా ఏమో బాగా బాగా మాట్లాడుతున్నావు. ఏందవ్వా ఏమో నిన్నన్నట్టు నువ్వు మధ్యలోకి వస్తున్నావు. కుక్కే వాళ్ళని నువ్వు గట్లా మాట్లాడుతున్నావు. ఎవరు మంది ఇంట్లో పొండి పోతారు? నీ ముచ్చట మంచిగానే ఉన్నది కదా అవ్వా. ఏమో నీ పేరు తీసినా నీ జోలు తీసినేమో బాగా బాగా మాట్లాడుతున్నావు. ఈ వాడ కుక్క ఎవరికి ఉన్నది, నాకు కాదా? నన్ను కాకపోతే నువ్వు ఇంకెవరిని తిడతావు? ఎవరి ఇంట్లో పొండి పోతారని అంతగానో మాట్లాడుతున్నావు నువ్వు. ఓ లచ్చవా, నీకు కుక్క ఉంటే ఇంట్లో కట్టేసుకో, బుద్ధిగానం చెప్పుకో నీ కుక్కకు. ఏంటి కుక్కకు బుద్ధిగానం చెప్పానా? మనుషులకే ఉంటలేదా బుద్ధి జ్ఞానం, కుక్కలకు ఉంటుందా ఇంకా? ఏ లచ్చవా, మాటలు మంచిగా రా. నేను చెప్తానా, నీ కుక్క నా ఇంటికి వచ్చిందా లేకపోతే నా కోళ్ళు నీ ఇంటికి వచ్చినాయా? మరి నీ కోళ్ళు పతాకం నా చెట్లన్నీ తవ్వుకుంటా పాడు చేస్తానే, నా ఆగిట్లు ఎరిగిపోతానే. మరి నేను గట్లనే తిట్టా నా ముఖం చూసుకుంటా. మరి మొన్న నీ కుక్క నా పోరని కరవ వచ్చింది. మరి కర్త ఏం చెప్తావు బిడ్డ? 2-3 రోజులు పోరాడు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలే భయానికి. విన్నావా? ఇదేంది మరి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కరుచుకుంటూ వస్తంటే భయానికి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తలే రాయా మరి. ఓ దొంగ బాడుకో, అంతా నువ్వు చేయబట్టి ఇల్లు అంతా మాకు అడ్డమైన వాళ్ళతో మాటలు వాడాల్సి వస్తుంది. ఆ కుక్క ఎందుకు తీసుకొచ్చినావురా మా గండానా? మాటలు మంచిగా రానే చెప్తానా. ఎవలే ఇక్కడ అడ్డమైన వాళ్ళు? ఓ బాడుకో, సిగ్గుమానం ఉన్నదా రేమన్నా నీకు గింతనన్నా? కుక్కలతోనే మాటరా, నడు ఇంట్లోకి నడు. నడతావన్నాడు బాబా ఇంట్లోకి వెళ్ళి. ఏమో అడ్డమైన వాళ్ళ కుక్కలతో ఏంద్రని కాట. ఓ దొంగ బాడుకో, ఆ కుక్క ఏమట్టి ఇంకా ఎంతమంది అడ్డమైన వాళ్ళతో మాటలు పడాలరా నేను? బక్క ముఖం దానా, మాటలు మంచిగా రాని చెప్తానా మరి. ఏందో ఓ బర్రె ముఖం దానా, బర్రె బలిసినట్టు బలిసినావు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏందే ఇప్పుడు మాట ఏందే? ఏమో నువ్వు తీసుకొచ్చి పెడతా అంటే బలిసినట్టు మాట్లాడుతున్నావేందో ఎంతపోయినా ముఖం దానా. నా మీదనే చెయ్యెత్తావా అనే? ఆగే నీ సంగతి చెప్తా. అరే సురేష్, పారా మనం టామీతో ఆడుకుందాం. సరేరా పారా ఆడుకుందాం. అయ్యో ఆగురు ఆగురు, ఎందుకు అట్లా లొల్లి పెట్టుకుంటారు? ఎందుకు అట్లా కొట్టుకుంటారు? ఓ పోసావా, ఓ లచ్చవా, ఏమైంది పోసావా? ఎందుకు అట్లా లొల్లి పెట్టుకొని కొట్టుకుంటారు మీరు? ఓ సారయ్య, అది మంది కన్నానా కుక్కను వేస్తాంది. ఆ కుక్క ఎవరిని పడితే వాళ్ళ గర్వని కత్తాంది, మా కోళ్ళని నాశనం చేసింది అది. ఓ సారయ్య, మరి నువ్వే చెప్పాలే. మా కుక్క ఎంతమందిని కలిసింది, మరి ఎంతమంది హాస్పిటల్కి పోయి వచ్చిర్రు, ఎన్ని కోళ్ళని తిన్నది, మరి ఎంతమంది చెప్పిర్రు నీకు? గట్ల కాదే, నా కోడినే తిన్నదే. నేనే చెప్తాను కదా మరి నా కోడిని తీసుకొచ్చి. నువ్వు తీసుకొచ్చి ఇయ్యవే, బాగా మాట్లాడుతున్నావు. నీ కోడిని నా కుక్కే తిన్నట్టు మరి రుజువు చూపిస్తావా నువ్వు? రుజువు చూపించి మాట్లాడే. విన్నావా సారయ్య దాని బల్బు మాటలు ఎట్లా మాట్లాడుతుందో? మరి నా కోడిని ఎత్తుకపోయి నా ముంగట్నే తింటదా అది కుక్క? మరి నువ్వు చెప్పవయ్యా, మధ్యలోకి వచ్చినావు కదా, చెప్పు. ఓ పోసావా, మరి కుక్కో తిన్నదో పిల్లే తిన్నదో గద్దే తిన్నదో గాని ఎందుకు ఇట్లా లొల్లి పెట్టుకుంటారు? నీకేం అర్థమవుతుంది సారయ్య? అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. నా కుక్కే తిన్నది అనుకుంటా మాట్లాడుతా అంటే నువ్వు కుక్క పిల్లి గద్ద అనుకుంటా మాట్లాడుతున్నావు. అసలు మీ మధ్యలోకి వచ్చినందుకు నన్ను నేను చెప్తాను కొట్టుకోవాలి.